ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆఫీషియల్ టెక్ బ్రాండ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము రియల్మీ x50 ప్రో మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన స్పెక్స్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, మొత్తం మనం డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.44 ఇంచెస్ ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లేతోనైతే ఇది రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తోనైతే ఈ డిస్ప్లే వస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్తో వస్తుంది. అలాగే దీంట్లో మనం వాడిన టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటున్నట్టయితే 180 టచ్ శాంపుల్ రేట్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 180 ఇంటూ 2400 పిక్సెల్స్ అయితే సైజ్ ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 92% అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో మనం ర్యామ్ చూసుకున్నట్లయితే 6GB 8GB 128GB అయితే 12GB అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే ఓన్లీ 8GB అండ్ 256GB మాత్రమే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో మనం కెమెరా చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా అంటే రియల్మీ X2 ప్రోలో వాడిరు కదా, అదే కెమెరాని ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సామ్సంగ్ సెన్సార్, GW1 సెన్సార్ని అయితే దీంట్లో యూజ్ చేయడం అనేది అయితే జరిగిందనమాట. 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వాడారు. ఇది 20x జూమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అనమాట. ఇది వైడ్ యాంగిల్ లెన్స్. ఫోర్త్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్. ఇది మీరు పోర్ట్రేట్ షాట్స్ కోసం అయితే యూజ్ చేయవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. 105 వరకు మీరు వీడియో రికార్డ్ అంటే డిగ్రీ వైడ్ యాంగిల్లో వీడియో అనేది ఇక్కడ మీరు రికార్డింగ్ అనేది చేయవచ్చు అనమాట. అలాగే దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకు 4200 బ్యాటరీని అయితే యూజ్ చేశారు. కొద్దిగా అప్గ్రేడ్ అయితే అయ్యారనమాట. దీంట్లో మనం వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఫాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 అనే ప్రాసెసర్ని అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగిందనమాట. ఇది 4G బ్యాండ్కు అలాగే డ్యూయల్ 5G మోడ్ కూడా సపోర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మీరు 2 సిమ్లు కూడా ఒకటేసారి దీంట్లో యూజ్ చేయడం అనేది కూడా ఉంటుంది. దీంట్లో మనం నెక్స్ట్ చూసుకుంటే పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది Android 10తో వస్తుంది. ఇది రియల్మీ UI 1.1 UIతో వస్తుంది అన్నమాట, 1.0తోని. ఇది రియల్మీ UIతో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంతకుముందుకు కలర్ ఓఎస్తో వచ్చేది, ఇప్పుడు రియల్మీ UI అనమాట. ఇది మనకు ఉండడం మంచిది, అంటే అప్డేట్లో కూడా వస్తుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇవ్వడం అయితే ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట. దీని గురించి వెయిటింగ్ చేయని అవసరం లేదు, చాలామంది వాడాలనుకుంటారు. దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ మనం దీంట్లో చూసుకోవాల్సిందైతే బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS ఉంటుంది, USB కేబుల్ టైప్ C పోర్ట్తోనే రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంది, ఐరస్ ఆడియో అయితే ఉండడం అనేది అయితే దీంట్లో జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మొబైల్ ప్రైస్కి వెళ్తున్నట్లయితే 6GB 128GB వచ్చేసి 38,000 పెట్టారు. 8GB 128GB వచ్చేసి 40,000 పెట్టారు. అదే 12GB 256GB మాత్రం 45,000 పెట్టారు. ఒక 44,000 43,000 పెడితే బాగుంటుంది. సో అక్కడ డైరెక్ట్ 10 కాకుండా వాళ్ళు ఏంటంటే 12కి వెళ్ళిపోయారు, ఇక్కడ 128కి డబల్ చేసి 256కి వెళ్ళిపోయారు అనమాట. అందువల్ల మ్యాక్సిమం పెంచిర్రు అని నేను అనుకుంటున్నాను. ఇది USB 3.0కి సపోర్ట్ చేస్తుంది అనమాట. USB కాదు, USF 3.0కి సపోర్ట్ చేస్తుంది. సో మరి ఈ మొబైల్ USF 3.1 కూడా ఉంది, దాన్ని ఎందుకు యూజ్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఇంకో మైనస్ నాకు అనిపించింది ఏంటంటే ఇది సామ్సంగ్ సెన్సార్ని యూజ్ చేశారు కదా, బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా, అది సోనీ సెన్సార్ని యూజ్ చేస్తే బాగుండు అనిపించింది. 686 సెన్సార్ని అది మిస్ చేశారు అనిపించింది. అలాగే దీంట్లో IPS 68 వాటర్ రెసిస్టెంట్ లేదు, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ లేదు అన్నమాట. అంటే ఇది నాకు తెలిసి ఇవన్నీ పెడితే నాకు తెలిసి ప్రైస్ ఎక్కువ వెళ్తుందని కూడా వీళ్ళు పెట్టకుండొచ్చు. మ్యాక్సిమం 48 49 అలా ప్రైస్ వెళ్తుందని పెట్టలేరు అని నేను మ్యాక్సిమం అనుకుంటున్నాను. సో ఇంకా దీంట్లో మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మొబైల్కి మీరు ఎంత ప్రైస్ పెడితే బాగుండు అనేది కూడా మీరు కింద కామెంట్లో రాయండి. అలాగే ఈ మొబైల్లో మనం ఇది వైఫై 6th జనరేషన్తో రావడం అని జరుగుతుంది అనమాట. లేటెస్ట్ వైఫై అనమాట. ఇంతకుముందుకు 5 ఉండగా ఇప్పుడు 6కి వెళ్ళిపోయింది. ఇది కూడా ఒక మంచి అప్గ్రేడ్ అని కూడా మనం ఈ మొబైల్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనిలో మనకు వైట్ బాల్ N1 సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే
మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూస్తారు కదా, అది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్లో మీరు వీడియోని అయితే వీక్షించవచ్చు. అది లేకపోతే వీక్షించలేము. కాబట్టి ఇది వైడ్ వాల్ L1 సపోర్ట్ కూడా ఈ మొబైల్ అయితే మీకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో మనకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఇచ్చారు, కానీ 8K వీడియో రికార్డింగ్ అయితే ఈ ప్రాసెసర్ అనేది పనిచేస్తుంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865. సో నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్లో 8K వీడియో రికార్డింగ్ అయితే ఎనేబుల్ చేస్తారనుకుంటాను. 4K వీడియో రికార్డింగ్ సరిపోతుంది, కానీ ఎవరైనా వ్లాగ్స్ రికార్డింగ్ చేసే వాళ్ళకు 8K వీడియో రికార్డింగ్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి నాకు తెలిసి మినిమం అంటే మ్యాక్సిమంగా నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేస్తే బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాదాపు చేస్తారు ఇదైతే, ఎందుకంటే వేరే మొబైల్ పోటీకి వస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ 8K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా, అంటే మీకు మొబైల్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దాంట్లోనే ఇస్తున్నారు. ఇది 0 to 100% కానికి ఓన్లీ 35 మినిట్స్ పడుతుంది అంటున్నారు. అంటే 35 మినిట్స్ అంటే చాలా తక్కువ అనమాట. అంత సమయంలోనే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. నెక్స్ట్ క్వాల్కామ్ ఛార్జర్స్ ఉంటాయి కదా, అలాంటివి 18 వాట్స్ కూడా ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. కొన్ని సందర్భాల్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు కదా, అలాంటి టైంలో మీకు 18 వాట్స్ ఛార్జింగ్ పెట్టినా ఈ మొబైల్కి సరిపోతుంది. అలా అని చెప్పి 35 మినిట్స్లో ఇది ఫుల్ అయితే కాదు దాదాపుగా, ఎందుకంటే 65 వాట్స్కి 18 వాట్స్కు తేడా ఉంటుంది. ఏంటంటే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లేనప్పుడు క్వాల్కామ్ వాళ్ళ 18 వాట్స్ ఛార్జింగ్ కూడా దీనికి సపోర్ట్ చేసే విధంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ఇది LPDDR5 తో రావడం జరుగుతుంది. ఇంతకుముందు 4 ఉండే, ఇది 5తో వస్తుందన్నమాట. ఇది ఒక మంచి విశేషం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది NFC సపోర్ట్తో కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, రేపు అంటే IQ3 మొబైల్ లాంచ్ కాబోతుంది. సో ఆ ఫోన్ బెస్టా, ఈ ఫోన్ బెస్టా, దాని ప్రైస్ ఎంత ఉందో అనేది నేను చెప్తాను. అలాగే ఈ మొబైల్ని కూడా ఈరోజు 6 గంటలకు సేల్లోకి తీసుకొస్తున్నారు. సో ఇది ఫ్లిప్కార్ట్లోను అలాగే realme.comలోని ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ సేల్ ఎప్పుడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది.